హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఇసుక దొందులు అంటారు కదా, సముద్రం చేపలు, ఆ కూర చేస్తున్నాను. చూసారా, ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను కుండలో చేద్దామని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను. పెద్దలు చెప్తారు కదా, కుండలో చేస్తే చాలా మంచిది అని. పూర్వం చాలా మటుకు కుండలోనే వంట చేసేవారని చెప్తారు కదా. చూసారా, నేను ఆల్రెడీ ఇది ఉల్లిపాయ మరి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము అన్నీ వేసి ఆల్రెడీ నేను ఉడికిస్తున్నాను. కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది. సీ ఫిష్ మంచిగా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇది నేను ఉప్పు, కారము, పసుపు, నిమ్మకాయ రసము వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. అలాగే కొంచెం చింతపండు రసం కూడా నేను తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. మరి కొంచెం పులుసు బాగా 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత, ఉడికిన తర్వాత మరి చేప ముక్కలు, చింతపండు పులుసు వేసి తర్వాత చేప ముక్కలు వేసి చక్కగా ఉడికించుకుంటే మంచి చేపల కూర తయారవుతుంది. చూసారా, చక్కగా నూనె తేలిపోయింది పైకి. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకుందాం. తగినంతగా పులుపు తగినంతగా ఇష్టపడేవాళ్ళు చక్కగా చింతపండు రసం వేసుకొని ఈ విధంగా కలిపెట్టుకొని కొంచెం పులుసు మరగడానికి కొంచెం టైం ఇద్దాము. కుండలో పెట్టి చేసుకుంటే మరి చాలా లాభాలు ఉన్నాయంటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్టార్ట్ చేసాము. మనము కూరలో వేసేసుకుందాము. ఒకదాని మీద ఒకటి పడిపోకుండా చక్కగా విడివిడిగా వేసుకుందాం. చూస్తారు కదా, దీన్ని నేను ముందే నిమ్మకాయ రసం వేసి చక్కగా ఊరబెట్టి ఉంచాను. ఈ విధంగా ముక్కలన్నీ వేసేసి దీన్ని ఊరబెట్టుకునేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. నా మట్టుకైతే చేపల కూరలో కరివేపాకు కంపల్సరీగా ఉండాలి, ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. చక్కగా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మరి ఇంకా ముక్కలు వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా చక్కగా దీన్ని ఇలాగ కదిపేసుకుంటే అవి కుండలో చక్కగా అడ్జస్ట్ అయిపోతాయండి. చూసారా, ఎంత చక్కగా మంచి రంగుతో. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకనిద్దాము. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిద్దామండి. 2 నిమిషాలు అయిపోయిందండి. చూద్దాము మన చేపల కూర ఎంతవరకు వచ్చిందో. చూసారా, ఎంత చక్కగా ఉడికేసిందో. ఉడికేసి కొతుకుతా అంటూ బుడగలు కూడా వస్తుంది. నూనె కూడా మరి తేలింది అంటే మరి చేపల కూర తయారైపోయినట్టేని. మీకు ఇంకా మరి కావాలంటే దాని మీద కొత్తిమీర, ఇష్టపడిన వాళ్ళు కొత్తిమీర కూడా పైన జల్లుకుంటే చాలా బాగుంటుంది. మరి కూర అయితే తయారైపోయిందండి. మరి దీన్ని చక్కగా మీరు అన్నంలో తినొచ్చు, లేదా రొట్టెలో కానీ కూడా తినొచ్చు. అయితే ఈరోజు నేను చెప్పేసి ముఖ్యమైనది ఏంటంటే, డేక్షాలో కంటే కూడా కుండలో మనము చేపల కూర వండుకున్నట్లయితే మంచి లాభాలు ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మరి మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకు పెట్టండి. అలాగే చేపల కూర వండుకున్న వెంటనే కాకుండా 2వ పూట కనుక తింటే దాని రుచి ఇంకా బాగా పెరుగుతుందని అంటారు. కాబట్టి మీరు కూడా ట్రై చేసి మరి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.